నేను ఒక మాజీ సైనికుడు, ఉన్నత ప్రొఫెసర్లు మాజీ అది కాకపోతే 69 అటు ఉన్నాను. ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడాలంటే ఎందుకంటే నేను సైనికుడు తక్కువ మాట్లాడతాను. అటు గుర్ఖా రెజిమెంట్, నా రెజిమెంట్ ఫేమస్ రెజిమెంట్. తర్వాత అది అప్రోచ్ అది కూడా అప్పుడేమో 2005 మాటలతో ఫైరింగ్ లేదు, మాటలు కూడా దాని దగ్గర ఉంటుంది. అయితే తుకారామే గారు సార్ పాపం అమాయకులు కాంగ్రెస్ వాడు సార్ ఒకసారి 2 సార్లు రోజు కలుస్తుంటారు, రోజు నాతో మాట్లాడతారు. ఏ ఒక్క కాంగ్రెస్ నాయకులు కూడా మీరు నమ్మరు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు పాపం జయపాల్ రెడ్డి సముఖంగా ఉన్నాడని చెప్తున్నాను, దొంగ నెంబర్ 1. జానారెడ్డి నెంబర్ 2, దామోదర్ రెడ్డి కలిసి వాడు వీళ్ళందరికన్నా నెంబర్ 1. అయితే వీళ్ళేదో వచ్చి కాంగ్రెస్ వాళ్ళు రేపు బయటకు వస్తారు, తెలంగాణ లిబరేషన్ ఫ్రంట్ అంటారు, తెలంగాణ కో ఫ్రంట్ అంటే నాతో మాట్లాడతారు. ఎందుకంటే వాడు రాష్ట్రుడు ఎవరు మన నేనే నాతో తెలుస్తారు. అందుకే వాడగానే మొదటి చేసిన కానీ కొంచెం కరెక్ట్గా ఉంటున్నారు. వాళ్ళు ఏంటంటే తెలంగాణ ఫ్రంట్ అని పెట్టి ఎలక్షన్ వరకు వాళ్ళు చేస్తున్న ప్రయత్నం సార్ బాగా నాకు పెట్టుకోండి. వాళ్ళని నమ్ముతుంది. వాళ్ళు ఎంతవరకు అయితే కాన్ఫరెన్స్ చేయవాళ్ళు వాళ్ళ ఎలక్షన్ తిరిగి ఏ విధంగా ఎన్నుకోవాలి, మన ఎమ్మెల్యేలు మినిస్టర్ కావాలని ఉద్దేశంతో చేస్తున్నారు. కానీ వేరే రాష్ట్రం కాదు. కాంగ్రెస్ కూడా మీరు నమ్మద్దు, నమ్మినంత చేసినట్టయితే మాకు వేయండి చెప్తాను వాళ్ళు. అందుకని ఇది ఒక కుట్ర జరుగుతున్నది. ఈ కుట్ర ప్రాంగంలో ముఖ్యంగా ఏతుండదు కోమటి ప్రాంగంలో అదే దానికి జయపాల్ కూడా వస్తున్నాడు. వీళ్ళందరూ కూడా కొంత పార్టీ ఇప్పుడైతే చెప్తున్నాను. కాకపోతే బెదర్ వెంకటరెడ్డి గారు అడుగుతారు, వాళ్ళు ఏమంటారంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మీద రిజిస్ట్రేషన్ చేసి కదా, అది మాకు ఇస్తారా, మీకు కూడా టికెట్ ఇస్తూ ఉంటాడు. తెలియదు అది టికెట్ కొరకు జరిగేది. అదే తర్వాత సార్ ఉద్యమం అంటున్నారు. నేను ఒక చిన్న చెప్తాను సార్, ఎందుకంటే కమాండ్ ఆపరేషన్స్ ఇద్దరు చేస్తారు. ఆమె కమాండ్ డైరెక్టర్ ఫర్ కమాండ్. నెక్స్ట్ మీటింగ్లో నేను కూడా పెట్టుకుని వద్దాం అనుకుంటున్నాను. దానివల్ల నా భార్య కూడా ఉంటుంది, ఏం పెళ్ళి అంటున్నప్పుడు సార్ ఐ మైట్ సౌండ్ వాట్ యావరేజ్, బట్ ఐఎమ్ రియల్లీ వాట్ ప్రాగ్మాటిక్ మ్యాన్. ఇద్దరిని తీసుకుంది తెలంగాణ మినిస్టర్, వాళ్ళ అడ్రస్, వాళ్ళ టెలిఫోన్ నెంబర్లు, వాళ్ళ ఏది సెల్ నెంబర్, భార్య సెల్ నెంబర్, కొడుకు సెల్ నెంబర్, విజయకుడు సెల్ నెంబర్, ఆఫీస్ సెల్ నెంబర్, వీళ్ళందరికీ తీసుకొని మీరేం చేయండి. ఉద్యోగం ఏం లేదు, ఒక 20 మందిని పెట్టి ఊళ్ళలో పంపించి ఏం లేదు, రోజుకు నువ్వు ఒక్క నెంబర్ మీద టెలిఫోన్ చేయాలి, ఒకటేసారి చేయి. ఒకవేళ దొరికితే మంత్రి గారు దయచేసి రిజైన్ చేయండి అని పెట్టాను. పొలైట్గా మాట్లాడాలి. రోజుకు ఒక 50,000 టెలిఫోన్ నాకు వచ్చినట్టయితే పిచ్చోడు అవుతాడు, సైకలాజికల్ వార్ఫేర్. సింపుల్. ఈ ఉద్యోగం రోడ్ల పోతూ ఆమె సోల్జర్ నన్ను ఉద్యోగం అంటే ఆమె సారీ ఒక్కడే చేయాలి, ఒక్కడే రోజుకు ఒక్కడే చేయాలి. అట్లా ఆయన హాస్పిటల్ ఎంతమంది ఉన్నారు, అంతమంది రోజు ఒక్కటి చేయాలి. రాత్రి కూడా పగలు ఇదంతా మీరు చేయండి. మ్యాడ్ ఆయన బియ్యం తర్వాత ఒక లెటర్స్ డిఫరెంట్ చెప్తారు. గ్రామానికి ఏముంటుందో 500-600 లెటర్స్ పిల్లలతో, మంత్రి గారు మీరు రిజైన్ చేస్తే తెలంగాణ వస్తుంది, తెలంగాణ వస్తున్న ఉద్యోగం వస్తుంది, దయచేసి రిజైన్ చేయగలరు. ఆయన అడ్రస్, ప్రతి అడ్రస్కు ఏముంటుందో దగ్గర 400-500 ప్రతి రోజు లెటర్స్ పోవాలి. ఒక 1 నెల రోజులు మీరు చేయండి. మంత్రులు రిజైన్ చేయకపోతే నేను మీసాలు తీసి పెట్టిస్తాను. సెక్రటరీ ప్రతి అడ్రస్ పోవాలి. ఆయన బియ్యకుడు, కొడుకులు, తటకులు, ఆయన వాళ్ళందరికీ మీరు కీప్ ఆన్ రైటింగ్ చేయడం. సెక్రటరీకి ఎంత ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు సింపుల్ అయితే చెప్తానండి. మేము ఆర్మీలప్పుడు ఆ రోజు ఇప్పుడు 7 పుస్తకాలు వదిలేకుంటే 600 ఇచ్చి మీరు నెలకింత కట్టమని. నేను కూడా పెద్ద ఇన్ఫెక్షన్ పెట్టాలి. అదే ఆర్మీలో నన్ను ఫార్వర్డ్ ఏరియా ఉన్నా నాకు దగ్గరే ఉన్నది, ఇంట్లో ప్రిన్సిపల్ ఏమన్నా లేదని అనుకుంటున్నాను. అయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే పోస్ట్ కార్డు పంపింది, నీ రెన్యూల్ అనేది నువ్వు పంపవాలి. జస్ట్ ఆర్డర్. అయితే అది మెసుకుపోయినప్పుడు అందరూ 10 లెటర్లు వస్తాయి.
you have seen this? He called me. Very man, it is unbecoming of a what then? Conduct of an officer. First what they clear of the bill, the letter or other things. I don't have to go there. Same way, that kindly you do this one. Polite letters and minimum what like 1,000 calls. ఒకడే చేయాలి. పర్టికులర్ జగనారెడ్డి, దామోదర్ రెడ్డి, దాని తర్వాత 6 రెడ్లు శ్రీధరబాబు, అడగదొంగ, జయపాల్ అతను టెలిఫోన్ చేయకుండా ఒక పక్కన పెట్టుకోవాలి. వెన్ యూ డూ ఇట్, మంత్రులు ఎప్పుడైతే రిజైన్ చేస్తారో అప్పుడు మీకు తెలంగాణ వస్తుంది. కానీ ఇంకా మనం ఎలక్షన్ కాంటాక్ట్ చేయడం అది 2014 మీద ప్రాక్టికల్ అన్నాడు టాక్. బట్ దిస్ ఈజ్ ప్రాక్టికల్ వాట్ అంటే దీని ఎఫెక్ట్ మీరు చూడండి వాట్ విల్ హ్యాపెన్ తీసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.